అసలు లోకం ఎటుపోతుందో ఏంటో తెలీదు కానీ, రానున్న రోజులు ఇంకా భయమేస్తుందసలు. పిల్లల్ని కాపాడుకోవాలంటేనే చాలా భయంగా ఉంది. ఎస్పెషల్లీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో చెప్తాను. నల్గొండ జిల్లాలో ఒక స్టూడెంట్ ఒక ప్రిన్సిపల్‌ని మర్డర్ చేశారంట. అసలు వాడు ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఇంకెలా ఉంటాడో! అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి అసలు? గంజాయి తాగుతున్నాడని మందలిస్తే ఆ టీచర్‌ని వీడు మర్డర్ చేశాడు. మరి ఇంత టాక్సిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు? అసలు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ స్కూల్‌కెళ్ళిన తర్వాత వీళ్ళు స్కూల్‌కెళ్తున్నారా? లేదంటే వేరే చోటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? అని కనీస అబ్జర్వేషన్ కూడా ఉండదా పేరెంట్స్? మరి ఇంత బిజీ అయిపోయారా? కనీసం వారంలో 2 సార్లు స్కూల్‌కెళ్ళి మీరు మీ అబ్బాయి గురించి అడుగుతున్నారా? రెగ్యులర్‌గా వస్తున్నాడా మా అబ్బాయి స్కూల్‌కి? అటెండెన్స్ చెక్ చేస్తున్నారా? మీరు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతున్నారా? మా అబ్బాయి రెగ్యులర్‌గా వస్తున్నాడా? లేదా? అని మీరు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారా పేరెంట్స్? అంత బిజీ అయిపోవడం ఏంటండి? నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. కానీ ఈరోజు నల్గొండ డిస్ట్రిక్ట్‌లో జరిగింది తలుచుకుంటే చాలా బాధగా ఉందండి నాకు.